పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఆచార్య శ్రీనివాస్ గారు దాదాపు 6 రాష్ట్రాల్లో 130 జిల్లాలలో శాకాహారం గురించి, శాకాహార విశిష్టత గురించి తెలియజేస్తూ యాత్రా ఫర్ యానిమల్స్ పేరుతో ఒక గొప్ప అద్భుతమైన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఎన్నో లక్షల మందిలో శాకాహారం గురించి వివరించడం జరిగింది. ఎన్నో కోట్ల ప్రాణుల ఆశీర్వాదం ఆచార్య శ్రీనివాస్ చౌదరికి లభించింది. ఆ దృఢ సంకల్పంతో ఇప్పుడు నేషనల్ వెజిటేరియన్ కాన్ఫరెన్స్ అన్న గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల లోపలికి మరింతగా శాకాహార ప్రచారాన్ని, శాకాహార విశిష్టతను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం ఎంతోమంది సెలబ్రిటీస్, అన్ని రకాల వాళ్ళతో, డాక్టర్స్తో సైంటిఫిక్గా ఒక గొప్ప కార్యక్రమం నేషనల్ వెజిటేరియన్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో జరగనుంది మార్చ్ 29వ తారీఖున. దాని గురించిన మరిన్ని విశేషాలు తెలియజేయడానికి ఆచార్య శ్రీనివాస్ గారు ఈరోజు మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ స్టూడియోకి విచ్చేశారు. ఆచార్య శ్రీనివాస్ గారి ద్వారా ఈ కాన్ఫరెన్స్కి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నేషనల్ వెజిటేరియన్ కాన్ఫరెన్స్ అన్న ఆలోచన ఎలా వచ్చింది? వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ దిస్ నేషనల్ వెజిటేరియన్ కాన్ఫరెన్స్? శాకాహారం విశిష్టత మనం పబ్లిక్ తెలియడానికి రకరకాల దారిలో వెళ్తున్నాము. సో అందులో ఒక భాగం ఈ నేషనల్ వెజిటేరియన్ కాన్ఫరెన్స్. మొన్న యాత్ర చేసాము, నేషనల్ లెవెల్లో ఒక యాత్ర దాదాపుగా ఎన్ని జిల్లాల్లో జరిగింది? 130 జిల్లాలు జరిగింది. మొత్తం 6 రాష్ట్రాలు పాండిచ్చేరితో కలిసి. ఓకే. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు అండ్ కర్ణాటక, ఒడిశా, పాండిచ్చేరి. ఓకే. మొత్తం కలిపి 130 జిల్లాల్లో 6 months 180 days కంటిన్యూ జరిగింది. ఓకే. సో ఇప్పుడు దానికి ఫస్ట్ షెడ్యూల్ కదా అయ్యింది. దానికి మనం కొంచెం పబ్లిక్కి విషయాన్ని తీసుకెళ్లాలని నేషనల్ వెజిటేరియన్ కాన్ఫరెన్స్. ఇందులో కొన్ని టాపిక్స్ ఉంటాయి. అంటే వెజిటేరియనిజం ఫర్ హెల్త్, ఆరోగ్యం కోసం శాకాహారం. తర్వాత వెజిటేరియనిజం ఫర్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత కోసం శాకాహారం. వెజిటేరియనిజం ఫర్ ఎన్విరాన్మెంట్, మన యొక్క ప్రకృతి సమతుల్యత కోసం శాకాహారం. ఈ 3 టాపిక్స్ మీద ఈ కాన్ఫరెన్స్ చేయబోతున్నాం. జాతీయ శాకాహార సదస్సు. ఓకే. మోటివ్ ఏంటి? అంటే అదే విశేషంగా శాకాహార విశిష్టత వెళ్ళాలి. అది కూడా ఇప్పుడు శాకాహారం అంటే అదేదో ఒక కేటగిరీ పీపుల్ తీసుకుంటారు, లేదా అది ఒక కమ్యూనిటీ పరంగా వస్తుంది, ఇలాంటివి కాకుండా ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ వస్తున్నారు ఈ కాన్ఫరెన్స్కి. జనరల్గా ఏంటంటే డాక్టర్లు ఎక్కువ మాంసం తినమంటారని ఒక అపోహ ఉంటుంది. కానీ అలా కాకుండా చాలామంది డాక్టర్స్ వెజిటేరియన్ ఫుడ్ ఒకటే సజెస్ట్ చేస్తారన్న విషయం చాలామంది తెలియదు. సో ఇక్కడికి వచ్చే డాక్టర్స్ వస్తారు, హై ప్రొఫైల్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళంతా రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి వెజిటేరియనిజం యొక్క గొప్పతనాన్ని వాళ్ళు చెప్తారు పబ్లిక్. అలాగే ఎన్విరాన్మెంట్ గురించి ప్రొఫెసర్స్ ఉన్నారు ఎంతోమంది, వాళ్ళు వస్తారు. అలాగే ఎంతోమంది ఆధ్యాత్మిక సంస్థల గొప్ప ఇదిలో ఉన్నారు. చాలామంది ఆధ్యాత్మికతలో ఉంటున్నాం అనుకుంటారు మాంసం తింటా. ఓకే. ఆధ్యాత్మికతకి మాంసం అనేది గొడ్డలు పెట్టు అనేది ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఆధ్యాత్మికవేత్తలందరూ పంచానికి తెలియదు. రైట్. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎవరెవరు అటెండ్ అవుతున్నారు? పిఎస్ఎస్ఎం ఫౌండర్ పత్రిసార్ వస్తున్నారు. అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్, రిటైర్డ్ ఐపీఎస్, అండ్ కేవీ రమణాచారి గారు. తర్వాత మన రామ్ లక్ష్మణులు కూడా మ్యాక్సిమం ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్. తర్వాత కొంతమంది డాక్టర్స్ వస్తున్నారు. అలాగే ఓం శాంతి ఇక్కడ సౌత్ ఇండియా హెడ్ వస్తున్నారు, కుల్దీప్ మేడం. తర్వాత ఇక్కడ హరికృష్ణ మూమెంట్ ఆ స్వామీజీ వస్తున్నారు. ఓకే. తర్వాత ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి, దాని డైరెక్టర్ వస్తున్నారు పూణే నుంచి, సత్యలక్ష్మి గారు. తర్వాత ఇక్కడ న్యూట్రిషన్, ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, దాని డైరెక్టర్ వస్తున్నారు. తర్వాత భిక్షమయ్య గురూజీ. సో వీళ్ళందరినీ అంటే ఆధ్యాత్మికవేత్తలు, డాక్టర్స్, నెక్స్ట్ కొంతమంది ఐటీ సిఇఓస్ వస్తున్నారు. అలా రకరకాల రంగాల్లో ఉన్న ప్రముఖులు, శాకాహారులన్నీ. ఎస్, శాకాహారం యొక్క గొప్పతనం వాళ్ళ అనుభవం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన నల్లమూత శ్రీధర్ అని ఆయన టెక్నికల్ ఎక్స్పర్ట్ ఒక ఆయన ఉన్నారు, కంప్యూటర్ ఎక్స్పర్ట్. సో ఆయన ఈ మధ్యన వెజిటేరియన్గా అయ్యారు. సో అలాంటి వాళ్ళంతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా, బిఫోర్ నాన్ వెజిటేరియన్గా ఉన్నప్పుడు వాళ్ళ ఎలా ఉంది వాళ్ళ హెల్త్ అని, ఇవన్నీ. ముఖ్యంగా ఈ సదస్సులో ఎలాంటి స్పీచ్లు జరుగుతాయి? అదే డాక్టర్స్ అందరూ హెల్త్ కాన్సెప్ట్లో పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు. తర్వాత ఎన్విరాన్మెంటలిస్టులు వాళ్ళేమో ఎన్విరాన్మెంట్కి ఏమవుతుంది, నాన్ వెజ్ వల్ల ఎంత నష్టం, వెజిటేరియన్ వల్ల ఎంత లాభం. ఎస్.
ఆ కన్జంప్షన్ వల్ల న్యాచురల్ రిసోర్సెస్ ఎలాగ వేస్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక కేజీ మాంసం ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత ఖర్చు, ఏమేమి రిసోర్సెస్ అవుతున్నాయి, ఎంత వాటర్ అవుతుంది, ఎంత భూమి అవుతుంది. అదే ఒక వెజిటేబుల్ మనం ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత అవుతుంది. ఇవన్నీ వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్సెస్ తోటి వాళ్ళ రీసెర్చ్ తోటి మాట్లాడతారు. అలాగే కొంతమంది జనరల్ పీపుల్ వస్తారు, వాళ్ళు నాన్ వెజిటేరియన్ ఉండి వెజిటేరియన్గా కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అని చెప్తారు. ఓకే, అలా వెజిటేరియన్ మూమెంట్స్ నడుపుతున్న వాళ్ళందరినీ ఈ ప్రోగ్రామ్కి, ఎవరైతే వెజిటేరియనిజం మీద వర్క్ చేశారో, వెజిటేరియనిజం గొప్పతనం తెలుసో వాళ్ళు హై ప్రొఫైల్స్లో ఎడ్యుకేటెడ్ అండ్ ఈ స్పిరిచువల్ సేకర్స్ కానీ వీళ్ళంతా. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మార్చ్ 29 అది మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటుంది. ఇది కాన్ఫరెన్స్ 1. మళ్ళీ కాన్ఫరెన్స్ 2 వైజాగ్లో చేస్తున్నాం April 7th. ఇదేమో ఫుల్ డే ఉంటుంది, మార్నింగ్ టు ఈవినింగ్ విత్ లంచ్ కూడా అక్కడే. ఓకే, దీన్ని ఎలా కేటగిరైజ్ చేశారా అంటే ఈ టైంలో అంతే కేటగిరీ ఉంటుంది, ఇంకా క్లారిటీగా ఇంకా జరుగుతుంది. షెడ్యూల్ ఉంటుంది కదా, మార్నింగ్ అంతా ఇనాగ్రేషన్ నుంచి మెయిన్ స్పీకర్స్ మాట్లాడతారు. ఆఫ్టర్నూన్ డాక్టర్స్ ప్యానల్ ఉంటుంది, ఆడియన్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి, కొంతమంది స్టూడెంట్స్ వస్తారు, ఒక 20-30% స్టూడెంట్స్కి మనం కేటాయిస్తున్నాము, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు డాక్టర్స్ని. ఈ కార్యక్రమంలో మీరు గెస్ట్లను అప్రోచ్ అయినప్పుడు ఇలాంటి నేషనల్ వెజిటేరియన్ కాన్ఫరెన్స్ చేస్తున్నాం, దిస్ ఇస్ ద ఫస్ట్ ఈవెంట్ హైదరాబాద్లో జరుగుతుంది వెజిటేరియనిజం పైన, ఎలాంటి స్పందన ఉంది అంటే ఎలా ఫీల్ అయ్యారు మీకు కలిసిన, మీరు చెప్పి మీరు ఈ ప్రోగ్రామ్కి రావాలని చెప్పిన తర్వాత గెస్ట్లు? అందరూ హ్యాపీ. కొంతమంది గెస్ట్లు నేను నాన్ వెజిటేరియన్స్ కూడా అప్రోచ్ అయ్యాను, ఎందుకంటే అందరూ వస్తేనే అక్కడ తెలిసేది కదా. ఇప్పుడు వెజిటేరియన్స్ ఒకళ్ళే రావాలని ఏం లేదు, వెజిటేరియన్ కాన్ఫరెన్స్ అంటే నాన్ వెజిటేరియన్స్ కూడా అంతే కదా, మరి వాళ్ళకి విషయం తెలియాలి, ఎంతమంది పని చేస్తున్నారని తెలియాలి కదా. చాలా బాగుంది, ఎందుకంటే అందరికీ ట్రూత్ తెలుసు కదా. ఇప్పుడు రకరకాల కారణాల వల్ల తింటున్నారు కానీ తెలుసు అందరికీ. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు 2 years నుంచి వెజిటేరియన్ అయ్యారంట, జేడి లక్ష్మీనారాయణ గారు. ఆయన వెరీ హ్యాపీ. ఓకే, ఆయన ఏం చెప్పారు, ఎందుకని అయ్యారని చెప్పారు? నేను అదంతా డిస్కషన్ చేయలేదు ఆయనతో. 2 years నుంచి అయ్యారని మాత్రం తెలుసు. చాలా మంది ఈ మధ్య హెల్త్ కోసం కూడా అవును వెజిటేరియన్స్గా కన్వర్ట్ అవుతుంది. ఎస్, హెల్త్ కోసం. ఇంకొకటి బాగా అవేర్నెస్ వస్తుంది, అంటే ఆ జంతువులను చంపుకు తింటున్నామా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పెర్సెప్షన్ పెరిగింది. ఓకే, ఎందుకంటే వీళ్ళంతా పని చేస్తున్నారు కదా, వెగాన్ సొసైటీ, పేటా వాళ్ళు. ఏంటి విజన్, ఏంటి ఈ కార్యక్రమం యొక్క విజన్ అంటే ఫర్దర్గా ఇట్లా ఒక్కొక్క టౌన్లో చేస్తే? ఎస్, మొత్తం ఎంటైర్ ఇండియా అంతా ఈ నేషనల్ వెజిటేరియన్ కాన్ఫరెన్సెస్ కండక్ట్. ఇప్పుడు యాత్రతో దీనికి ప్యారలల్గా ఇప్పుడు మనం 5 states కంప్లీట్ చేసాము. ఈ 5 statesలోనూ క్యాపిటల్స్లో, ఓకే, 5 state capitals-లో క్యాపిటల్ ఆర్ అదర్ సిటీ 2 cities-లో జరగాలని. ఇప్పుడు ఒరిస్సా భువనేశ్వర్, చెన్నై, బాంబే, కోల్కతా, బెంగళూరు, ఇలా అదే ఇప్పటిదాకా రోడ్ల పైన తిరిగి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసాం. ఎస్, ఇప్పుడు ఒక పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేసి పబ్లిక్కి దీని విశిష్టతను అంటే వ్యాస్ట్గా తెలియజేసి అక్కడ ఉన్న మీడియాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా కానీ ప్రజల లోపలికి ఇంకా విశేషంగా ఇంకా శాకాహార విశిష్టతను తీసుకెళ్ళాం. అంతే, ఇప్పటిదాకా రఫ్గా రోడ్ల పైన వెళ్ళి చేసాము, ప్యాంప్లెట్లు వంచాము, ఇంకా డీప్ నాలెడ్జ్ ఆన్ వెజిటేరియనిజం. ఎస్, అంతే. ఓకే, దీనికి గాను ఏదైనా బాడీ ఏమైనా ఉందా అంటే? అదే ఈ వెజిటేరియన్ మూవ్మెంట్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది కదా, దాన్ని బట్టే దాని కింద ఇదంతా మనం తీసుకెళ్తున్నాం. వెజిటేరియన్ మూవ్మెంట్ ఆధ్వర్యం, వెజిటేరియన్ మూవ్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది వెజిటేరియన్ నేషనల్ కాన్ఫరెన్స్. అట్లా ముందుకు తీసుకెళ్తున్నాం ఈ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ ఇంకా వైజాగ్ తర్వాత ఇంకేమైనా అనుకుంటున్నాం? వైజాగ్ తర్వాత విజయవాడ ఉంటుంది. మన తెలుగు స్టేట్స్ ఈ 3 places. తర్వాత ఇమీడియట్గా చెన్నై ఆర్ బెంగళూరు. అది ఏప్రిల్ అయిందో మేలో అట్లా ప్లాన్ చేస్తాం. అంతే. ఓకే, మిగతా నార్త్ ఇండియా ఎప్పుడు అనుకుంటున్నాం? నార్త్ ఇండియా ఇప్పుడు కేరళ చేస్తాం మనం. కేరళ ఒకటి మిగిలింది ఇంకా సౌత్లో. కేరళకి వెళ్ళలేదు అప్పుడు ఫ్లడ్స్ ఉండడం వల్ల. కేరళ ఈ కాన్ఫరెన్స్ 2 conferences అయ్యాక కేరళ చేసి మళ్ళీ మనం ఎలక్షన్ గ్యాప్ తీసుకుంటాం. ఓకే, మళ్ళీ ఎలక్షన్ తర్వాత నార్త్ ఇండియా స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత నార్త్ ఇండియా ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నార్త్ ఇండియాలో ర్యాలీ స్టార్ట్ చేస్తాం. సేమ్ ఇట్లా ఇప్పుడు సౌత్ ఇండియాలో ఎలాగైందో యాత్ర ఫర్ యానిమల్స్ అలా మళ్ళీ ర్యాలీస్ కాన్ఫరెన్స్. అలాగే ఎక్కడికక్కడ వీళ్ళందరినీ ఒక త్రాటి మీదకి స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, లేకపోతే ఈ వెజిటేరియనిజం మీద పనిచేసేవాళ్ళు, లేకపోతే వెజిటేరియన్ కమ్యూనిటీస్, వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఇంకా అవేర్నెస్ పెంచడం వాళ్ళ ద్వారా.
తర్వాత అలాగే కొంతమంది వెజిటేరియన్ కమ్యూనిటీస్గా ఉండి నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఆర్ వైశ్య కమ్యూనిటీ ఈ మధ్యన ఎక్కువ జరుగుతుంది అది. అదే వాళ్ళకి చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తినొద్దు అని చెప్పారు కానీ ఎందుకు తినొద్దు అని తెలియదు. సో ఆ నాలెడ్జ్ మళ్ళీ మనం ఒకసారి వాళ్ళకి గుర్తు చేస్తే సో వాళ్ళు కూడా మళ్ళీ అది దాని జోలికి వెళ్ళకుండా ఉంటారు. అది ఇప్పుడు దీనికి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వస్తున్నారు, హజరత్ గుప్తా. ఓకే, ఈ ప్రోగ్రామ్ యా. అట్లనే జైన్ జైన్ కమ్యూనిటీ నుంచి ఒకళ్ళు వస్తున్నారు, ఒక స్వామీజీ వస్తున్నారు జైన్ కమ్యూనిటీ నుంచి. అట్లా రకరకాల అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్ నుంచి ఒక్కొక్కళ్ళు. అలాగే గాయత్రి పరివార్ నుంచి మన అశ్విని సుబ్బారావు గారు వస్తున్నారు. ఓకే, అట్లా దిస్ ఈస్ ద యూనియన్ ఆఫ్ డిఫరెంట్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్. ఎస్, ఫర్ వెజిటేరియనిజం, నాట్ ఫర్ స్పిరిచువాలిటీ. ఎవరి స్పిరిచువాలిటీ వాళ్ళకున్నా, ఎవరి ధ్యాన పద్ధతులు వాళ్ళకి, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకున్నా, అందరి యొక్క ఏకైక లక్ష్యం ఒకటే ఉంది, అది శాకాహారం అనేది కామన్ పాయింట్. బ్రహ్మకుమారీస్ లో కానీ, గాయత్రి పరివార్లో కానీ, పిరమిడ్ సొసైటీలో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో కానీ. ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి ఇక్కడ మన తెలంగాణ స్టేట్ మాస్టర్ ఒక ఆయన వస్తారు. ఓకే, అట్లా అందరి కామన్ పాయింట్ వెజిటేరియనిజం. ఎస్, కాబట్టి అందరినీ కలుపుకొని వెళ్ళాలని నేషనల్ వెజిటేరియన్ కాన్ఫరెన్స్. ఇంకా మోర్ అవేర్నెస్. ఇప్పుడు శాకాహారి అయి ఉంటారు ఒక ఆయన పక్కన ఇంట్లో వాడికి చెప్పడు, ఒక నోరు తెరిచి ఒక మాట చెప్తే సరిపోతుంది. ఎందుకు చెప్పారంటే దాన్ని చెప్పాలని కూడా తెలియదు. అంటే అది ఒక అవేర్నెస్ తీసుకురావాలని ఆ బాధ్యతే కదా అది. సో అది మనం తీసుకెళ్ళాలని. ఇప్పుడు మా అపార్ట్మెంట్ ఉంది, ఒక 15 ఫ్లాట్లు ఉంటాయి. అందులో కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. నేనేం చేస్తాను, లిఫ్ట్లో ఎవరైనా నాకు పక్కన పరిచయం అయ్యారనుకోండి, వాళ్ళకి చెప్తా, సార్ మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అని అడుగుతా, నేను వాళ్ళకి చెప్తాను. అలా ప్రతి ఒక్కళ్ళు ఆ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి, చెప్పాలి. బస్సులో కూర్చున్నప్పుడు మన పక్కన ఉంటారు, చెప్పాలి. సో 30 కోట్ల మంది శాకాహారులు ఉన్నారు ఇండియాలో. 30 ఉన్నారా? సర్వే ప్రకారం అప్రాక్సిమేట్లీ ఉండొచ్చు, అటు ఇటు కూడా తక్కువలో 10 కోట్ల మంది ఉంటారు గ్యారంటీగా. సో ఈ 10 కోట్ల మంది కనీసం 10 మందికి ఒక్కడు వెజిటేరియనిజం గురించి చెప్పినా కానీ మిగిలిన 100 కోట్ల మంది అవుతున్నారు కదా. అంటే ఆ ఒక్కడు ఆయన పని చేయట్లా, అంటే వాడు వెజిటేరియన్ కానీ వెజిటేరియనిజం గురించి ప్రమోట్ చేయట్లా. అది ఇది మంచి పని కాబట్టి చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి, బాధ్యత అది. చెప్పకపోతే ఎలాగా? ఆ బాధ్యతను గుర్తు చేయడానికే ఈ వెజిటేరియన్ మూమెంట్. అది స్పిరిచువల్ పర్సన్స్ కూడా కొంతమంది చెప్పట్లేదు. ఇప్పుడు కొంతమంది స్వామీజీలు ఉన్నారు, వాళ్ళు కూడా వెజిటేరియనిజం స్ట్రాంగ్గా చెప్పరు. అది వాళ్ళు శాకాహారులే. ఎవరైనా ఇంట్రెస్ట్కి వచ్చి శాకాహారులు అవుతానంటే ఓకే, కానీ ఇలా స్ట్రాంగ్గా చెప్పరు, అది ఒక ముఖ్యమైన పాయింట్ అని చెప్పరు. సో ఇలా అందరికీ అది ఒకసారి గుర్తు చేయాలని రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మన పత్రిజీ ఉన్నారు, ఆయన ఎంత స్ట్రాంగ్గా చెప్తారు వెజిటేరియనిజం గురించి. పత్రిజీ వెజిటేరియన్ ఫస్ట్, మెడిటేషన్ సెకండ్, అంతే కదా. గణపతి సచ్చిదానంద ఆయన స్ట్రాంగ్గా చెప్తారు వెజిటేరియన్. అలాగే అందరూ చెప్పాలి. దట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ దిస్ నేషనల్ వెజిటేరియన్ కాన్ఫరెన్స్. అంటే శాకాహారులు, నేను శాకాహారం తింటున్నాను గమ్మున కూర్చోకుండా, శాకాహారుల లోపల కూడా అవేర్నెస్ రావాలా. తర్వాత చాలామందికి ఏంటంటే ఈ వాదన చేస్తుంటారు. ఈ వాదనకు వాళ్ళకంటే ఒకటి కూడా ఉంది, వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్పాలో ఇది తెలియదు. తెలియక మాట్లాడరు. ఓడంటాడు చెట్టుకు ప్రాణం ఉంటుంది కదా అంటాడు, ఎందుకు వచ్చింది తలకైన పని మాట గమ్ముకుంటాడు. ఓడంటాడు కోళ్ళు గొర్రెలు తినకపోతే అవి ఎక్కువైపోయి మన ఆహారాన్ని అంతా అవి తినేస్తే మన పరిస్థితి ఏందని ఒకడంటాడు. అంటే వీటన్నింటికి ఆన్సర్లు చెప్పలేక గమ్మునుంటున్నారు. ఇట్లాంటి కాన్ఫరెన్స్ల వల్ల అవగాహన వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఇది అవగాహనతో లేదు, మనకి ఎంతో అవగాహన వచ్చింది. ఎందుకు ఆ టైప్ పీపుల్ని రెగ్యులర్గా మీట్ అవ్వడం వల్ల, పత్రిజీ ప్రచారం బాగా చేయడము, తర్వాత కొంతమంది డాక్టర్లతో మనం తిరగడము. సో అన్ని రకాల అవేర్నెస్ మనకు వచ్చింది కాబట్టి మనం బలంగా చెప్పగలం. అది సహజంగా వచ్చింది, జర్నీ చేస్తుంటే వచ్చింది మనకి. కానీ ప్రజలందరికీ కనీసం ఎవరైతే శాకాహారులు ఉన్నారో వాళ్ళకి అవగాహన కలిపియాలి ఫస్ట్. కల్పించినప్పుడు ఏమవుతుందంటే వాడు ఫ్యూచర్లో నాన్ వెజిటేరియన్ అవ్వకుండా ఉంటాడు. 10 మందిని వెజిటేరియన్ అంటే బలంగా చెప్పగలడు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు బలంగా చెప్పగలడు. లేదంటే వీడి ఎందుకు లెబ్బా నాకే తెలియదు సగం ఎందుకు వచ్చింది లేదు, మనం పర్సనల్గా పాటిస్తున్నాం కదా. ఫుడ్ అనేది వ్యక్తిగత చాయిస్. ఫుడ్ అనేది వ్యక్తిగతం ఎప్పుడు కాదు. ఫుడ్ అనేది వ్యక్తిగతం ఎప్పుడు అక్కడ ఒక ప్రాణం పోనప్పుడు. ఇప్పుడు ఒక కోడి రోడ్డు మీద వెళ్తుంది, యాక్సిడెంట్లో చచ్చిపోయింది, దాన్ని తిను, అప్పుడు నీ వ్యక్తిగతం. కానీ ఒక కోడి నువ్వు చంపుతున్నావు కదా, అది వ్యక్తిగతం ఎట్లా అవుతుంది? సో ఇది పెద్ద భ్రమ. ఫుడ్ నా పర్సనల్ చాయిస్ అంటారు. ఫుడ్ నీ పర్సనల్ చాయిసే, కానీ ఒక జంతువుని చంపడం నీ పర్సనల్ చాయిస్ కాదు అది. ఈ మధ్య డాక్టర్ ఖాదర్వలి లాంటి వాళ్ళు కూడా మర్చిపోయాను, ఖాదర్వలి గారితో మాట్లాడాను. ఆయన కూడా మ్యాక్సిమం
వచ్చే ఛాన్స్ ఉంది. దానికి దుబాయ్ ఎక్కడికో ప్రయాణం ఉంది. ఒక 29th బయలుదేరేలా అంటే ఇక్కడ స్పెండ్ చేసి వెళ్తానన్నారు. ముందు రోజు అయితే కష్టం. ఆయన చాలా బాగా చెప్తున్నారు. ఆయన వెజిటేరియనిజం గట్టిగా ప్రమోట్ చాలా పర్ఫెక్ట్ మాస్టర్ ఆయన. ఒక ముస్లింగా ఉండి కూడా ఆయన పర్ఫెక్ట్. ఆయన్ని చూసి చాలామంది నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక గుడిలో ఉన్న పూజారి గారు చెప్పాలి. అట్లాంటి వాళ్ళు చెప్పడం వల్ల చాలా మంది మారుతున్నారు. వాళ్ళు చెప్పడం జ్ఞానం ఇవ్వడానికే ఉన్నారు వాళ్ళు. అసలు వాళ్ళ డ్యూటీ యాక్చువల్గా ఇది, అంతే కదా. ఇప్పుడు ఒక గుడి ఉంది, ఒక గుడి ఒక ఊరికి సంబంధించి ఉంటుంది. ఆ గుడిలో ఆయన అయ్యవారు అంటారు. ఆయన గైడ్ చేయాలి వీళ్ళందరికీ. నువ్వు మాంసం తిన కూడా స్ట్రాంగ్గా చెప్పాలి. ఆయన చెప్పినప్పుడు ఒకటి కాకపోతే ఒకటో వింటారు వాళ్ళు. ఆ పని కాదర్వల్లి చేస్తున్నారు. గ్రేట్. కాదర్వల్లి ఆయన డాక్టర్ పని అని. డాక్టర్ పని ఏంటి? డాక్టర్ పని అది కదా. ఇప్పుడు ఒక మృతమైన పదార్థం నుంచి ఏదో వస్తుంది అన్నది దానికి ఏమి ఎంబీబీఎస్ కావాలి? సో నువ్వు ఒక ఎంబీబీఎస్ చేసి లేకపోతే ఇంకొకటి ఏదో చేసి కూడా నువ్వు దాన్ని ప్రమోట్ చేస్తున్నావు అంటే మరి అది ఎలా అవుతుంది? డాక్టర్ బాధ్యత కాదు కదా. డాక్టర్ బాధ్యత సరిగా ఆహారం. చివరిగా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మనం ఇంకా ఉధృతంగా దీని మీద వర్క్ చేయాలి. మిగిలిన అందరి ఆర్గనైజేషన్లు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో శాకాహారం మీద పనిచేస్తారో వాళ్ళందరినీ ఒక త్రాటి మీదకి తీసుకురావాలని ముఖ్యమైన ఉద్దేశము. అలాగే ఈ కాన్ఫరెన్స్లో ఒక 100 మందికి మనం వెజిటేరియన్ అంబాసిడర్స్గా ఇస్తున్నాం. వాళ్ళకి ఒక సర్టిఫికేట్ అండ్ ఒక మెమెంటో. ఎందుకంటే ఎంతోమంది ఉద్యోగ పని చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏవేవో పనికిమానవన్నీ గుర్తిస్తాం. ఇంత గొప్ప పని. ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక మనిషి శాకాహారం అవ్వడం వల్ల 11,000 జంతువులు రక్షించబడతాయని చెప్పారు. ఇంతకన్నా గొప్ప పని ఏముంది? మరి అంత గొప్ప పని చేసే వాళ్ళని గుర్తించకపోతే ఎలా? సో ఆ పని మనం రేపు కాన్ఫరెన్స్లో ఒక 100 మంది తెలంగాణ నుంచి, ఇక్కడ ఆంధ్ర నుంచి, వైజాగ్లో వెజిటేరియనిజం మీద ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళని గుర్తించి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి అవార్డ్స్ ఇస్తాం. అదే పనిగా ఎన్ని ర్యాలీస్ చేస్తున్నారు, ఎన్ని పాంప్లెట్లు పంచిపెడతారు. ఇప్పుడు ఒక పాంప్లెట్ పంచిపెట్టడం అంటే ఎంత కష్టం, రోడ్డు మీద తిరిగి. కానీ ఆ పని నిష్కామ కర్మగా చేస్తున్నారు. సో అది మనం గుర్తించి, సో వాళ్ళకి అందరికీ ఇప్పుడు చేయలేము కాబట్టి ఒక 100 మందికి ప్రస్తుతానికి ఈ కాన్ఫరెన్స్లో సంవత్సరం బై సంవత్సరం, ఇయర్ బై ఇయర్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. సో వెజిటేరియన్ అంబాసిడర్. అండ్ ఇంకొకటి, మనం ఈ కాన్ఫరెన్స్ ముందే ఒక ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాం. వెజిటేరియన్ 41 days ఛాలెంజ్. ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఏ కారణంలో చెప్పొద్దు, ఏ వాదనలో వద్దు. ఒక 40 days కామ్గా మీరు వెజిటేరియనే తినండి. ఒక 40 days. ఆ 40 days ఇంతకుముందు ఉన్న మీ లైఫ్ స్టైల్కి ఇప్పుడు చేంజ్ చేసుకో, నోట్ చేసుకో. సో ఏం డిఫరెన్స్ ఉంది? ఆ 40 రోజులు మాంసం తినకపోవడం వల్ల మన బాడీలో హెల్త్ పరంగా ఎలాంటి చేంజెస్ వచ్చాయి, మన థాట్స్ పరంగా ఎలాంటి చేంజెస్ వచ్చాయి, లేకపోతే మన ఆర్థికంగా ఎలాంటి చేంజెస్ వచ్చాయి, ఇలా రకరకాల కారణాలన్నీ మనం నోట్ చేసుకోవాలి. చేసుకుంటే డిఫరెన్స్ తెలుస్తుంది. బాగుంటే మెయింటైన్ కంటిన్యూ చేయండి, బాగాలేకపోతే మళ్ళీ తినండి, మీ ఇష్టం. ఇది 41 days వెజిటేరియన్ ఛాలెంజ్. ఎందుకంటే మినిమం ఏదైనా ఒకటి అర్థం చేసుకోవాలంటే 40 రోజులు పడుతుంది. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష 40 రోజులు పడుతుంది. 40 రోజులు మండల దీక్ష. హనుమాన్ చాలీస్ అంటారు, చాలీస్ అంటే 40 కదా. సో అది మండల దీక్ష, ధ్యానం కోసం. సో ఏదైనా కానీ ఇప్పుడు ఉపవాస కూటంలో 40 రోజులు చేస్తారు. ఏదైనా ఒకటి సంపూర్ణంగా మనకు అవగాహన కావడానికి ఒక 40 రోజులు అనేది మినిమం మెయింటైన్ చేయాలి. అది ఇంత జీవితంలో 40 రోజులు ఒక ఛాలెంజ్ తీసుకోకపోతే ఎట్లా? ఎవరి కోసం ఇదంతా? మన కోసమే కదా. ఎవరైతే ఈ శరీరం మంది, సో జీవితం మంది. సో ఎవరైతే దీనికి మనం అందరూ నాన్ వెజిటేరియన్స్ని కలిసి ఛాలెంజ్ తీసుకోమని అడుగుతాం. నెక్స్ట్ కాన్ఫరెన్స్ తర్వాత, బిఫోర్ కాన్ఫరెన్స్ తర్వాత. అది ఈ కాన్ఫరెన్స్కి అందరూ అటెండ్ అవుతారు అన్నమాట. అటెండ్ అవుతారు. అద్భుతంగా జరుగుతుంది. ఆచార్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వెజిటేరియనిజం పై ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి ఎంతో మనం గర్వించాల్సిన విషయం. ఒక మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు అని చెప్పడానికి ఒక గొప్ప నిదర్శనం ఇది. ప్రపంచమంతా శాకాహారమయం అవ్వాలి అన్న లక్ష్యంతో కంకణం కట్టుకున్నారు ఆచార్య శ్రీనివాస్. అలాంటి గొప్ప కార్యక్రమంలో మనందరం భాగస్వాములు అవుదాం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కూడా గర్వంగా ఈ కార్యక్రమాన్ని లైవ్ అందించడం జరుగుతుంది. మార్చ్ 29 పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ లైవ్ ఉంటుంది. పిఎంసి యాప్లో కానీ, మరియు పిఎంసి ఛానల్ మొబైల్ యాప్ అండ్ పిఎంసి యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్లో కానీ, మరియు కొన్ని ఊర్లలో కేబుల్ టీవీలో కూడా పిఎంసి వస్తుంది. అలాగే
pmconlinetv.com వెబ్సైట్లో కానీ ఈ కార్యక్రమాన్ని మీరు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు అవ్వండి. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆచార్య శ్రీనివాస్కి అందరం సహకరిద్దాం. ఈ కార్యక్రమంలో మనం భాగస్వాములు అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.